అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇండియన్ స్టూడెంట్స్ ను వణికిస్తున్నారు. ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినం చేయడంతో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చదువుల కోసం అమెరికాకు వెళ్లారు స్టూడెంట్స్. అక్కడికి వెళ్లిన విద్యార్థులకు F1 వీసా ప్రకారం అంతర్జాతీయ విద్యార్థుల క్యాంపస్ లో వారానికి 20 గంటలు పనిచేసే వెసులుబాటు ఉంటుంది. కానీ ఆఫ్ క్యాంపస్ లో వేలాది మంది పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. డిపోర్టేషన్ భయంతో పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెబుతున్నారు విద్యార్థులు. ఇంకా అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ కు పార్ట్ టైం జాబ్ సంబంధించి చాలా ఇబ్బంది నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు ఒక మింగుడుపడని విషయం అని కూడా చెప్పుకోవాలి. వలస వచ్చిన వారికి ఇమిగ్రెంట్స్ అంటారు, అమెరికా గడ్డపై మైగ్రెంట్స్ అంటారు. సో వాళ్ళని అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేసిన విషయం తెలిసింది. దీనిపై అమెరికాలో సియాటిల్ ఫెడరల్ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రద్దును కూడా ఆదేశాలను న్యాయమూర్తి వెనక్కి తీసుకున్నారు. ఆ ఆదేశాలను తాత్కాలికంగా కూడా నిలిపివేశారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కూడా ఆయన పేర్కొన్నారు. జనవరి 20న యుఎస్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ పలు కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్యారిస్ ఒప్పందంతో పాటు WHO నుంచి వైదొలగడము, ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని రద్దు చేయడము, ప్రభుత్వ నియామకాలపై నిషేధము, క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారికి క్షమాభిక్ష పెట్టడము, వలస వచ్చిన వారి పిల్లలకు జన్మదా వచ్చే పౌరసత్వ రద్దు నిర్ణయాలు కూడా ఉన్నాయి. దీంతో ట్రంప్ నిర్ణయంపై డెమోక్రాట్ల నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇలియానా, ఒరిగాన్ రాష్ట్రాల కోర్టును సియాటిల్ ఫెడరల్ కోర్టును కూడా ఆశ్రయించాయి. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్ట నిబంధనలను ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని కూడా వాదించాయి. అమెరికాలో పుట్టిన ఎవరికైనా పౌరసత్వం లభిస్తుందని న్యాయవాదులు వాదించారు. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్ జన్మదా పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలను తాత్కాలికంగా నిలుపుదల వేస్తూ కూడా తీర్పునిచ్చారు. ఇక పౌరసత్వ రద్దుకు సంబంధించి ఇప్పటికే 22 రాష్ట్రాల పౌర సంఘాలు కోర్టులో కూడా పలు దావాలు కూడా వేశాయి. అయితే ఈ ఏదైతే ఉందో జన్మదా పౌరసత్వ రద్దును ఆర్డర్ను నిలిపివేసింది కోర్టు. అయితే ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధమని నిలిపివేసింది ప్రస్తుతం సియాటిల్ ఫెడరల్ కోర్టు. సో 22 స్టేట్స్ లో కూడా ఈ కోర్టు ఇదే నిర్ణయం పైన కూడా డెమోక్రాట్స్ అందరూ కూడా 22 రాష్ట్రాల్లో కోర్టుకు వెళ్లారు. సో ప్రస్తుతము మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. అమెరికాలో లోయర్ జాబ్స్ అందరూ కూడా మెక్సికన్లు చేస్తారు. మన దగ్గర ఉదాహరణకి చెప్పుకోవాలి అంటే రోడ్లు ఊడవడాలు కానీ, సఫాయి కర్మచారులు కానీ ఇవన్నీ కూడా అక్కడ మెక్సికన్లు చేస్తుంటారు. ఎందుకంటే ఇంకొకటి కూడా నానుడి ఉంది, అంటే అక్కడ US కి వెళ్లి వచ్చిన వాళ్ళు మన భారతీయులే కానీ ఇతరత్ర దేశాలు కూడా చెప్తూ ఉంటారు అమెరికా వాళ్ళు చిన్న స్థాయి పనులు చేసే అందుకు ఇష్టపడరని అంటూ కూడా పేర్కొంటున్నారు. దాంతో పాటు కొంతమందికి ప్రభుత్వం కూడా అక్కడ స్టైఫండ్ ఇస్తుంది. అలాగే ఒక స్పెసిఫిక్ గా అక్కడ కొద్ది రోజులు కూడా పలు ప్రపంచ వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది, నల్ల జాతీయులు, శ్వేత జాతీయులు అంటూ కూడా. సో ఆ నల్ల జాతీయులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా అక్కడ గేటెడ్ కమ్యూనిటీల అపార్ట్మెంట్లు కట్టించి వారికి ప్రభుత్వం కూడా స్టైఫండ్ ఇస్తూ వస్తుంది ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా. అయితే ప్రస్తుతము చర్చ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతము భారతదేశం నుండి వెళ్లే ఇండియన్ స్టూడెంట్స్ ని అయితే ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ వణికిస్తున్నాడని చెప్పాలి. ఇమిగ్రేషన్ నిబంధనలు మరింత కఠినం చేయడంతో పాటు భారతీయ విద్యార్థులు కూడా ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో రుణాలు తీసుకొని చదువుల కోసం అమెరికాకు వెళ్తుంటారు మన ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయాక అక్కడికి వెళ్లి మాస్టర్స్ పర్సూ చేయడానికి వెళ్తారు. డబ్బు ఉన్న వాళ్ళు అయితే కాస్త పెద్ద పెద్ద యూనివర్సిటీలో మసాచ్యూసెట్స్ యూనివర్సిటీ కానీ, అలాగే పేరు మోసిన హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇలాంటి వాటిలలో కూడా మాస్టర్స్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది MBA వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ బ్యాచిలర్స్ అయిపోయాక MBA పర్సూ చేయడానికి ప్రత్యేకంగా ఇండియాలో కూడా MBA చేశాక కొంతమంది వెళ్తూ ఉంటారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అదొక బిజినెస్ స్కూల్, మన ఇండియాలో ISB ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎలాగో అలాగే సిమిలర్ గా స్టాన్ఫోర్డ్ కూడా వరల్డ్ లో చాలా ప్రసిద్ధిగాంచింది, ఎస్పెషల్లీ బిజినెస్ గురించి కూడా. మన దగ్గర
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి అలాగే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా స్టాన్ఫర్డ్ నుంచి కూడా పట్ల పొందిన విషయం తెలిసింది. సో ప్రస్తుతము ఇక్కడ ఈ పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చదువుల కోసం అమెరికా వెళ్తుంటారు స్టూడెంట్స్. అక్కడికి వెళ్లిన విద్యార్థులకు F1 వీసా ప్రకారము అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ లో వారానికి 20 గంటలు పనిచేసే వెసులుబాటు ఉంటుంది. అంటే పార్ట్ టైం జాబ్ అన్నట్టు చాలా మంది కూడా వాల్మార్ట్లలో, కాఫీ షాప్లలో, పెట్రోల్ బంక్లలో కూడా వర్క్ చేస్తుంటారు. ఎందుకంటే రూపీ టు డాలర్ కన్వర్షన్ ప్రస్తుతానికి మనం ఉదాహరణకు తీసుకుంటే ఈ రోజు ఉదాహరణకి 82 రూపాయలు డాలర్ ఉంటే అమెరికాలో అది ఒక్క రూపాయి అవ్వచ్చు, $1 కావచ్చు, కానీ ఇండియాకు వచ్చేసరికి అది 82 రూపాయలు అవుతుంది. సో మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని అమెరికాకి ఉన్నత చదువుల కోసం పంపిస్తూ ఉంటారు. సో 20 గంటలు పనిచేసే వారంలో ఆ వచ్చే డబ్బులతోని గంటకి యావరేజ్ గా ఒక $15 లేకపోతే $30 అది పనితీరుని బట్టి అలాగే ఆ ఆర్గనైజేషన్ బట్టి కూడా ఉంటుంది. వాల్మార్ట్ లాంటి సంస్థలు ఒక్కొక్కసారి $10 ఇస్తుంటాయి, గంటకి $15 ఇస్తుంటాయి. ఈ వచ్చిన డబ్బుల్ని వాళ్ళు తమ వసతికి భోజనాల ఖర్చులతో పాటు అలాగే కొంతమంది దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు తమ పిల్లలకి అక్కడ డబ్బులు వెచ్చించలేని పరిస్థితులలో బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని సో ఈ పార్ట్ టైం జాబ్ చేస్తూ కూడా తాత్కాలికంగా తమ అకామిడేషన్ కి అలాగే ఫుడ్ కోసం ఈ పార్ట్ టైం జాబ్ చేసి కూడా ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో కానీ ఆఫ్ క్యాంపస్ లో వేలాది మందికి కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే ఈ డీపోర్టేషన్ భయంతో పార్ట్ టైం ఉద్యోగులకి కూడా విద్యార్థులు గుడ్ బై చెప్తున్నారు. ఎందుకంటే అమెరికా చట్టాలు కూడా ఒక ఉదాహరణ కూడా ఉంటుంది. అక్కడ సైన్ బోర్డులు చాలా క్లియర్ గా ఉంటాయి. లెఫ్ట్ గానీ రైట్ గానీ యూజువల్ గా స్ట్రీట్స్ లో గానీ హైవేస్ లో గానీ ఇంత స్పీడ్ తో వెళ్లాలని, ఒకవేళ స్పీడ్ ని కనీసము 5 కిలోమీటర్ల స్పీడ్ పెంచినా కూడా ఇమీడియట్ గా కఠినమైన చట్టాలు ఉంటాయి. కోర్టులు ప్రవేశపెడుతుంటారు. భారీ మొత్తాన జరిమానా కూడా విధిస్తూ ఉంటారు $1000. గతంలో కూడా కొంతమంది తెలుగు విద్యార్థులకు కూడా పలు చేదు అనుభవాలు అయ్యాయి. ఈ స్ట్రీట్ లో మనందరం కూడా విన్నాము కొద్దేళ్ల కిందట స్ట్రీట్ లో 20 మైల్స్ పర్ అవర్ డ్రైవ్ చేయాల్సిన ఒక ఇండియన్ విద్యార్థి తను 40 కిలోమీటర్స్ మైల్ డ్రైవ్ చేయడంతో ఇమీడియట్ గా కార్ తో పాటు ఆయన సీజ్ చేసి ఆయన పాస్పోర్ట్ ని లాక్కొని డీపోర్ట్ అంటే ఇండియాకి తిరిగి పంపించేశారు. ఇలా కఠిన చట్టాలు కూడా ప్రస్తుతము డొనాల్డ్ ట్రంప్ ఆధ్వర్యంలో కూడా రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో భారతీయులకి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ కి ఎవరైతే వెళ్లి అమెరికాలో చదువుకుంటారో వాళ్ళందరికీ కాస్త ఇబ్బందికరంగానే మారుతుందని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్ట్ టైం మనం అనుకున్నాము దిగువ మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా వెళ్తుంటారు. డబ్బున్న వాళ్ళకి ఏదేం పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ నుంచి డబ్బులు పంపిస్తుంటారు. కానీ ఎవరైనా సరే యూజువల్ గా మనం గతంలో కూడా చూసాము బారాక్ ఒబామా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కూడా తన కూతురు సమ్మర్ లో ఇంటర్న్షిప్ ఒక కాఫీ షాప్ లో కూడా వర్క్ చేసింది. అలా అమెరికాలో ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ పేరిట కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది ఎక్కడుంటే అక్కడ. సో సిమిలర్ గా భారతీయులు కూడా వెళ్లి ముందుగా అనుకున్నట్టు వాల్మార్ట్లతో పాటు పెట్రోల్ బంక్లు, కాఫీ షాప్ లో, రెస్టారెంట్ లో వాళ్ళ అన్నిటి చోట్లలో కూడా వర్క్ చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్ట్ టైం ఉద్యోగులకి గుడ్ బై చెప్పేసి H1 వీసా ఎప్పుడైతే లాటరీ సిస్టమ్ పెట్టారో అప్పటి నుంచి కూడా చాలా కఠినతరంగా మారుతోంది. ఆ లాటరీ సిస్టమ్ లో ఎవరికి వస్తుందో ఏందో అని కూడా చాలా ఉత్సాహంతో కూడా ఎదురు చూస్తుంటారు. కొంతమందికి మెరిట్ ఉన్నా కూడా అలాగే తమకి ఖచ్చితంగా వస్తుంది H1 ఆశించిన వాళ్ళు కూడా చాలా మంది భంగపడ్డారు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు కూడా ప్రస్తుతం భారతీయ విద్యార్థులకు అలాగే భారతీయులకు కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.